యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవైశ్య భవన్లో రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక ఆర్యవైశ్య భవనంలో రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్కు సంబంధించి అధికార ప్రకటన ముఖ్యమంత్రి గారిచే ప్రకటించారని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, గత అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలో రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తానని అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందని, కానీ ఇంతవరకు డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్ చెక్కా వెంకటేష్, మొరిగాడి చంద్రశేఖర్, సమర నరసింహారెడ్డి, పద్మ సుదర్శన్, కెబిడి ఉప్పలయ్య, ఎండి ఖుర్షిద్ పాషా, సముద్రాల సత్యం, బాంబే రవి, బేతి కృష్ణహరి, కామెంటికారి అశోక్, నెమలి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మా రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా కమిటీని వాయిస్ను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఆలేరు పేరిక అసెంబ్లీ, ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోతున్నది. విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యాపార రంగంలో, పరిశ్రమ రంగంలో ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్గా ఏర్పడేది తప్ప వేరే అవకాశమే లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. దాని మీద గత ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు స్పందించి 2021 సంవత్సరంలో స్థానిక గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అధికార ప్రకటన చేయడం జరిగింది. కానీ అమలు కాలేదు. ఆలేరు ప్రజలను మోసం చేయడం తప్పింది తప్ప వేరే విషయం కాదు. అలాగే గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఎన్నికల ప్రచార సభలో కూడా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో మేము రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు గెలిచిన తర్వాత కూడా పలుమార్లు ప్రెస్ మీట్లో కూడా మేము త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇందుకు అనుగుణంగానే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కోరడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించి త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. అలాగే ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారము మన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు త్వరలో ఈ జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించింది అధికార ప్రకటన విడుదల చేయాలని మా రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంలో రెవెన్యూ డివిజన్ సాధన ఆలేరు కమిటీ కోరేది ఏంటంటే, కాంగ్రెస్ ఎన్నికల సభలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి సభలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని 100 రోజులలో ప్రకటన చేయడం జరిగింది. వారు అనుకున్నట్టుగా ప్రభుత్వం వచ్చింది. వారు వెంటనే రెవెన్యూ డివిజన్ ఆలేరును ఏర్పాటు చేయడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే గారు రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేస్తూ ఉన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంటనే స్పందించి ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించి మా చిరకాల వాంఛను నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఏదేమైనా ఈ అసెంబ్లీలైనా జరుగుతున్న అసెంబ్లీల సమావేశాలలో రెవెన్యూ డివిజన్ తెర మీదకి తీసుకొచ్చి తొందరగా ప్రకటించిన చేస్తే ఆలేరు ప్రాంత ప్రజలందరూ కూడా రాబోయే రోజులలో మీ పార్టీకి చాలా జైజేలు పలుకుతారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే ముఖ్యమంత్రి, ఈ ఒక మంత్రి శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి తక్షణమే ఈ రెవెన్యూ డివిజన్ను ప్రకటిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. బాధ్యత మా పైన ఉన్నదని, అట్లా కాకుండా
మమ్మల్ని రోడ్లు ఎక్కనియొద్దని, మమ్మల్ని ధర్నాలు చేయనియొద్దని, నిజంగా ఇవి లేకుండానే మీరే మాకు ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఇచ్చి మమ్మలను అన్ని విధాలుగా సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతూ ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వర్తక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఎమ్మెల్యే గారు ఈ అసెంబ్లీ సమావేశం ముగిసే లోపు ఆలేరుకు శుభవార్త చెప్పాలి, ఆలేరు రెవెన్యూ ప్రకటించాలని శుభవార్త చెప్పాలని మా వర్తక సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, నియోజకవర్గ ప్రజల తరఫున, అయ్యా దయచేసి మీరు అసెంబ్లీలో పొంగిరెడ్డి శ్రీనివాస్ గారి చెవులుస్తావా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి చెవులుస్తావా,